ఏటీఎంలకు మరికొన్ని రోజుల పాటు నగదు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. బ్యాంకులకే నేరుగా డబ్బు పంపాలని ఆర్బీఐ నిర్ణయించింది. దీంతో దేశవ్యాప్తంగా ఏటీఎంలు ఉత్సవ విగ్రహాల్లా మారనున్నాయి. 2.1 లక్షల ఏటీఎంలు ఉండగా కేవలం 27,000 ఏటీఎంలలో మాత్రమే నగదు అందుబాటులో ఉంటోంది. దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఏటీఎంలకు మరికొన్ని రోజుల పాటు నో క్యాష్ అని వినిపిస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ ఇన్ఫో ఏంటి? గౌతమి, అంటే గత కొద్ది రోజులుగా ఈ ఏటీఎంలో అంటే క్యాష్ కు సంబంధించినటువంటి క్యాష్ ట్రాన్స్ అనేది కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు కొత్తగా ఏంటంటే మొన్నటి వరకు ఆర్బీఐ కానీ కేంద్రం చెప్తుంది ఆల్మోస్ట్ అన్ని ఏటీఎంలోని కూడా రీకాలిబ్రేషన్ చేశాం అకార్డింగ్ టు కొత్త నోట్ల దానికి సంబంధించి అని చెప్పాయి. బట్ ఇప్పుడు ఒక పిడుగు లాంటి వార్త ఏంటంటే ఇప్పటి వరకు చూసుకున్నా కూడా దాదాపుగా 2 లక్షలకు పైగా ఉన్నటువంటి 2,02,000 వరకు ఉన్నటువంటి ఏటీఎం సంబంధించి ఎక్కడ కూడా పూర్తిస్థాయిలో పునరుద్ధరణ జరగలేదు, రీకాలిబ్రేషన్ జరగలేదు. కేవలం ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 27,000 ఏటీఎంలలో మాత్రమే నగదు సరఫరా చేయడం జరిగింది. ఇక ఆ సరఫరా కూడా పూర్తి స్థాయిలో చేరినటువంటి పరిస్థితి ఉందండి. ఒక్కొక్క ఏటీఎం చూసుకున్నట్లయితే 2 లక్షలు 3 లక్షల కంటే ఎక్కువగా ఉంచినటువంటి పరిస్థితి ఉంది. ఒక 10 మంది 20 మంది క్యూలో నిల్చున్న వాళ్ళకే డబ్బులు సరిపోను రావడం, తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా వెనుదిరిగిపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు చూసినట్లయితే పూర్తి స్థాయిలో ఏటీఎంలలో కంటే కూడా బ్యాంకుల దగ్గర ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చినట్టుగా కనబడుతుంది ఇటు ఆర్బీఐ కానీ కేంద్రం కానీ. ఇక్కడ నుంచి ఏటీఎంలో కంటే కూడా బ్యాంకుల వద్దే అమౌంట్ డిస్బర్స్మెంట్ జరుగుతుంది. సో మిగతా ఏటీఎంలను అంత త్వరగా రీకాలిబ్రేట్ చేయలేనటువంటి పరిస్థితి ఉన్నదన్నట్టుగా మనకు పూర్తిస్థాయిలో వార్తలు అందుతున్నాయి. సో ఇదే జరిగినట్లయితే మరింత క్యాష్ క్రంచ్ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇన్ బిట్వీన్ వర్కింగ్ అవర్స్ లోనే బ్యాంకుల దగ్గర క్యూలు చూస్తున్నాము. సో నాన్ వర్కింగ్ అవర్స్ లో ఏటీఎంల దగ్గర కూడా డబ్బులు తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఆ పరిస్థితి సామాన్య ఆ పరిస్థితి కూడా లేకుండా ఉండేటువంటి పరిస్థితి దాపురించేటువంటి అవకాశం కనబడుతుంది. సో కేంద్రం దీనిపైన మరోసారి పునరాలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చాలా వరకు నేషనల్ ఛానల్స్ కానీ ఇవన్నీ కోట్ చేస్తున్నాయి. అంటే ఇప్పటి వరకు కేవలం 20,000 ఏటీఎంలలో మాత్రమే క్యాష్ సరఫరా చేస్తున్నటువంటి ఆర్బీఐ ఇక ముందు దీన్ని పూర్తిగా కనుక తగ్గించినట్లయితే మరింత సమస్యలు వచ్చి పడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. థ్యాంక్ యూ రాజ్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.